ఒకప్పుడు అమెరికాని చూసి మనం మారేవాళ్ళు. ఇప్పుడు మనని చూసి అమెరికా నేర్చుకుని ఫాలో అవ్వాల్సి వస్తుంది. అంతరిక్షంలో చంద్రుడి మీద కాలు పెట్టడం లాంటివన్నీ అమెరికా రష్యాలు ఏనాడో చేసేసినాయి. బట్ ఆ తర్వాత 50 ఏళ్ళ దాకా దానికి సంబంధించి ఫాలో అప్ లేదు. అప్పుడు పేపర్లో రాయడమే ఒరిజినల్ కంటే కూడా. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం చంద్రయాన్ చేసి వచ్చేటప్పటికి ఇప్పుడు అమెరికా కూడా మన రూట్లోకి వస్తుంది. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రమాంబకి ఒక ల్యాండర్ని అమెరికా సోమవారం విజయవంతంగా ప్రయోగించినప్పటికీ దాని భవిత అయోమయంలో పడిపోయింది. నింగిలోకి బయలుదేరిన 7 గంటల తర్వాత ఈ వ్యోమనౌక ఇంజిన్లో ఇబ్బంది తలెత్తింది. ఈ ల్యాండర్ సౌర ఫలకం సూర్యుడికి అభిముఖంగా లేదని ఇంజనీర్లు గుర్తించారు. తగినంత విద్యుతోత్పత్తికి ఇది అవసరం. ఈ ఇబ్బందితో బ్యాటరీలో శక్తి తగ్గిపోయింది. అయితే రీఛార్జ్ చేసేందుకు ఇంజనీర్లు చేసిన ప్రయత్నం ఫలించింది. ప్రపల్షన్ వ్యవస్థలో వైఫల్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని గుర్తించారు. ఈ నేపథ్యంలో చంద్రుడిపై ఈ వ్యోమనౌక సాఫీగా దిగడంపై అనుమానాలు నెలకొన్నాయి. పెరిగ్రిన్ అనే వ్యోమనౌకను ప్రైవేట్ కంపెనీ ఆస్ట్రోబోటిక్ అభివృద్ధి చేసింది. అంతా సాఫీగా సాగితే ఈ ల్యాండర్ వచ్చే నెల 23న జాబిలిపై సైనస్ విస్కో సిటాటిస్ అనే ప్రాంతంలో దిగుతుంది. సోమవారం వల్కన్ అనే కొత్త రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి దీన్ని నింగిలోకి ప్రయోగించారు. పెరిగ్రిన్ ల్యాండర్ కోసం $108 మిలియన్ ఆస్ట్రోబోటిక్తో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో పలు సైన్స్ పరికరాలు ఉన్నాయి. వాటిలో ఎవరెస్ట్ పర్వతం నుంచి సేకరించిన రాతి తునక, చిన్న రోవర్లు, మెక్సికోకు చెందిన చక్రాల రోబోలు, వికీపీడియా ప్రతి, కొన్ని ఫోటోలు, ఆడియో రికార్డింగ్లు ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ, జార్జ్ వాషింగ్టన్, ఐజెన్హోవర్, స్టార్ ట్రెక్ టీవీ ధారావాహిక సృష్టికర్త జీన్ రాడన్బెర్రీ, ప్రముఖ సైన్స్ కాల్పనిక సాహిత్య రచయిత ఆర్థర్ సి క్లార్క్కి సంబంధించిన అవశేషాలు, డిఎన్ఏను ఈ వ్యోమనౌక చంద్రమాంపైకి మోసుకెళ్తోంది.